హాయ్ ఆల్. ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా బీరకాయ పచ్చడిని ఈసారి ఒక సరికొత్త పద్ధతిలో చూద్దాము. ముందుగా బీరకాయకి నారలు తీసి బీరకాయని తొక్కతోనే ఉంచి ఈ విధంగా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత ఒక కుక్కర్ గిన్నెలో వేసి వాటిలో కొంచెం వాటర్ని వెయ్యాలి. ఆ తరువాత ఒక కుక్కర్ గిన్నెలో ఈ బీరకాయ ముక్కల్ని వేసి కొంచెం వాటర్ని యాడ్ చేయాలి. మీరు వీడియోలో చూస్తున్నట్లయితే చాలా లైట్గా వాటర్ యాడ్ చేశానండి. ఎక్కువ యాడ్ చేయకూడదు, చాలా తక్కువ యాడ్ చేయాలి. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత దీన్ని ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉడకపెట్టుకోవాలి. మనం ఎప్పుడు ఫ్రై చేస్తాం కదా, ఈసారి ఈ విధంగా చేద్దాం. అంటే ముదురుగా ఉన్నటువంటి బీరకాయల్ని ఈ విధంగా చేస్తే మనకి ఈజీగా పచ్చడి అయిపోతుంది. ముందుగా ఒక పాన్ పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా మెంతులు, ఆవాలు, మినపప్పు వేసి వేయించాలి. ఆ తరువాత కారానికి సరిపడా ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, మీకు నచ్చినట్లయితే వెల్లుల్లిపాయలను కూడా యాడ్ చేసి వేయించుకోవాలి. ఆ తరువాత కొంచెం ధనియాలను వేయాలి. అలాగే జీలకర్రను కూడా యాడ్ చేయాలి. వీటిని బాగా ఫ్రై చేసిన తరువాత మిక్సీ జార్లోకి తీసుకుని చల్లారిన తర్వాత ముందుగా వీటిని మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఇదే పాన్లోని కొంచెం ఆయిల్ తీసుకుని ఉడకపెట్టి ఉంచినటువంటి బీరకాయ ముక్కల్ని ఇందులో వేసి కాసేపు ఫ్రై చేయాలి. ఈ విధంగా చేయటం వల్ల టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. వీడియోలో చూపించినట్లు వేగితే చాలండి. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్నటువంటి మిక్సీ జార్లో ఉన్న పదార్థాలని మిక్సీ చేసుకుని ఆ తరువాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి బీరకాయను కూడా వేసి మనం మిక్సీ చేద్దాం. ముందుగా రెడీగా మిక్సీలో పెట్టుకున్నటువంటి తాలింపును మిక్సీ చేయాలండి. ఈ విధంగా చేసినట్లయితే బీరకాయ వేసాక కొంచెం మిక్సీ ఆడితే సరిపోతుంది. అప్పుడు రోట్లో చేసిన టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు, చింతపండు, పసుపు వేసి నచ్చిన వాళ్ళు వెల్లుల్లిపాయలను వేసి మిక్సీ ఆడుకోవాలండి. ఈ విధంగా అన్నీ రెడీ చేసిన తర్వాత ముందు దీనిని మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఆ తరువాత ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు మిక్సీ అయిన తర్వాత శుభ్రంగా కలుపుకుని ఇందులోకి ముందుగా రెడీ చేసినటువంటి బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి. జస్ట్ ఒక్కసారి మిక్సీ ఆడి కచ్చాబచ్చాగా తీసేయాలి. అంటే మనకి రోట్లో రుబ్బినట్టు వస్తుంది. లేదు మెత్తని పేస్ట్లా చేస్తే కొంచెం రుచి అంతగా అనిపించదు. అంతే, బీరకాయ పచ్చడి రెడీ. ఈ విధంగా ట్రై చేసి మీరు ఏ విధంగా వచ్చిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.